హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ iView 360. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే అండి, ఇక్కడ మాకు అమెరికాలో 4 మంత్స్ మాత్రమే సమ్మర్ ఉంటుంది. అట్లాగే ఒక 8 మంత్స్ మాత్రం చలికాలం ఉంటుంది. ఆ చలికాలం అంటే చలి మాత్రమే కాదండి, చాలా మంచు కూడా పడుతుంది అనమాట మాకు ఇక్కడ. ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సరే అని చెప్పని మాకు ఇక్కడ మేము స్నోలో ఎలాంటి బట్టలు వేసుకుంటాము, ఎలా జాగ్రత్తలు తీసుకుంటాము అనే దాని విషయం గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరైనా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగేనండి, మరి వీడియోలోకి వెళ్ళిపోతే మేము ఇక్కడ వింటర్ ఇండియా నుండి ఎవరైనా వస్తున్న వాళ్ళకి అయినా కానీ, లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఇవి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట నేను చెప్పబోయేది. కాబట్టి జాగ్రత్తగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ కూడా చేయండి. అలాగేనండి, వీడియోలోకి వెళ్ళిపోతే మా వింటర్లో ఎక్కువ వేసుకోవాల్సిన బట్టలు అంటే ఎలాంటి బట్టలు ఇక్కడ వేసుకుంటే వార్మ్గా ఉంటుంది, వేడిగా ఉంటుంది, మనం అంటే సిక్ అవ్వకుండా ఉంటాము అనేదానికి అని నేను చూస్తానండి. కొన్ని జాకెట్లు, ఇన్సులేటెడ్ జాకెట్స్ ఉంటాయండి, చాలా వార్మ్గా ఉంటుంది అనమాట లోపల జాకెట్స్కి. అలాగే థర్మల్స్ ఉంటాయండి. థర్మల్స్ అంటే అవి ఇంకా ఒక రకమైన మంచి వేడిగా ఉంటుంది అనమాట ఆ క్లాత్. వాటితో కూడా చాలా వార్మ్గా ఉండొచ్చు అనమాట మనం అట్లాంటి బట్టలు వేసుకుంటే. అట్లాగే వాటర్ ప్రూఫ్ గ్లౌస్ ఉంటాయండి, అవి కూడా గ్లౌస్ చాలా బాగుంటాయి అనమాట వేడిగా. అవి వేసుకొని ఉండి మనం బయటికి వెళ్ళేటప్పుడు అలాంటి గ్లౌజెస్, ఇన్సులేటెడ్ జాకెట్స్, లోపల లేయర్స్ అండి ఇవి థర్మల్ బేస్ లేయర్స్. అట్లాగే బీనీస్ అంటారండి, తలకి పెట్టుకునే హ్యాట్స్, వింటర్ హ్యాట్స్ అని కూడా అంటారనమాట. అవి కూడా పెట్టుకుంటే చాలా బాగుంటాయి అనమాట, చెవులకి చల్లగాలి వెళ్లకుండా ఉంటుంది. అలాగే థర్మల్ సాక్స్ ఉంటాయి, అట్లాగే వాటర్ ప్రూఫ్ స్నో బూట్స్ ఉంటాయి అన్నమాట, అలాంటివి వేసుకోవాలి కాళ్ళకి. అలాగే హ్యాండ్ వార్మర్స్ ఉంటాయి, అంటే చేతులకి గ్లౌజెస్ ఉంటాయి అనమాట. అవి కూడా వార్మ్గా వూల్తో తయారు చేసినవి ఉంటాయి, అలాంటివి వేసుకుంటే చాలా వార్మ్గా ఉంటాయి హ్యాండ్స్. అట్లాగే వాటర్ బాటిల్స్ అనమాట, వాటర్ బాటిల్స్ కూడా ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్స్ ఉంటాయి. ఇవన్నీ నేను ఈ వీడియోలో మీతో చెప్పాలనుకునేవి. ఇవన్నీ కూడా ఫస్ట్ది ఏంటంటే ఇన్సులేటెడ్ జాకెట్స్, రెండోది థర్మల్ బేస్ లేయర్స్, ఆ తర్వాత వాటర్ ప్రూఫ్ గ్లౌస్, ఆ తర్వాత బీనీస్, వూల్ బీనీ అంటారనమాట, అంటే తలకు పెట్టుకునే హ్యాట్స్ అనమాట, వింటర్ హ్యాట్స్. అలాగే థర్మల్ సాక్సెస్, ఆ తర్వాత ఏమో బూట్స్ అండి, చలికాలంలో బయటికి వెళ్ళినప్పుడు బూట్స్. అట్లాగే హ్యాండ్ వార్మర్స్, చేతులకు వేడిగా ఉండే గ్లౌజెస్ లాంటివి అనమాట. అట్లాగే వాటర్ బాటిల్స్. అంతేకాదండి, ఫుడ్ కూడా చాలా వార్మ్ ఫుడ్, సూప్స్, ఇక్కడ ఎక్కువైతే హాట్ చాక్లెట్స్ అట్లాంటివి తాగుతూ ఉంటారనమాట బాడీని వార్మ్గా ఉంచుకోవడానికి. ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనం సిక్ అవ్వకుండా ఉంటాం అనమాట ఇక్కడ వింటర్లో, ఈ సీజన్లో. కాబట్టి ఇలాంటి బట్టలు వేసుకొని వార్మ్గా ఉండడానికి ట్రై చేయండి. అలాగే మేమైతే ఇలాంటి బట్టలే వేసుకుంటాము అనమాట మిగతా 8 నెలలు. వీటిలలో అంటే టెంపరేచర్ని బట్టండి, ఒక్కోసారి బిలో 0 ఉంటుంది, అప్పుడు మనం అసలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉండదు అనమాట. మంచు వాటర్ బయట పెడితే స్నో అయిపోతుంది, అంత చల్లగా ఉంటాయి అనమాట బయట ఉంటుంది టెంపరేచర్. అలాంటి కండిషన్లో అయితే కొంచెం ఎక్కువ లేయర్స్ బట్టలు వేసుకోవాల్సి ఉంటుంది, మామూలుగా అయితే అవసరం లేదండి. ఇంకా చూసానండి, ఇక బయటకు వచ్చేటప్పుడు కూడా ప్రతిసారి చాలా వార్మ్గా తయారై రావాలన్నమాట, లేకపోతే చేతులన్నీ తిమ్ముర్లు పట్టి సన్స్ స్పర్శ తెలియకుండా అయిపోతాయి అన్నమాట. కాబట్టి వార్మ్గా, ఈవెన్ పిల్లలకైతేనేమి, పెద్దవాళ్ళైతేనేమి, అందరూ ఏ ఏజ్ వాళ్ళైనా సరేనండి, వార్మ్గా తయారై వస్తే బయటికి రెడీ అయ్యి బయటికి వెళ్తే ఈ సీజన్లో అంటే ఈ సీజన్లో సిక్ అవ్వకుండా ఉంటాం అనమాట. సరేనండి, ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకున్నది ఇవన్నమాట. మీరు కూడా ఎవరైనా ఇండియా నుండి వచ్చేవాళ్ళైనా లేదా ఇక్కడ ఉన్న వాళ్ళైనా ఇలాంటివి కొనుక్కొని జాకెట్స్ వార్మ్గా ఉండండి. సరేనండి, మరి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఇదండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.